శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. రైట్, సినిమా ఎలా ఉందండి? చాలా బాగుంది. మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. రైట్, మూవీ ఎలా అనిపించింది? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్ నించాలి. ఎలా ఉందండి మూవీ? మూవీ ఎలా ఉంది? చాలా బాగుందండి. సూపర్ ఉండండి. సూపర్ ఉందా? ఎలా అనిపించింది సినిమా? 100 days పక్కా. పక్కా. సార్ ఎలా ఉంది మూవీ? బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టర్. సైడ్ ఎలా అనిపించింది సార్? బాగుంది. బాగుందా? బాగుంది. నచ్చిందా? అదిరిపోయిందా? సార్ ఎలా ఉంది సినిమా? సూపర్. ఎలా ఉంది? మాటలు లేవు, మాట్లాడుకోవటాలే లేవు. భరద్వాజ్ సార్ బాగుంది. సార్, అసలు ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎలా ఉందండి సినిమా? చాలా బాగుంది. రోడ్ సెకండ్ అవునా? మొత్తం తగలబెట్టేశారు. అంతే అంటారు. ఎలా ఉంది సినిమా? మూవీ ఎలా ఉందండి? బాగుంది. బాలకృష్ణ గారు ఎట్లా యాక్ట్ చేసినారు? బాగా యాక్ట్ చేశారు. నాన్న సినిమా ఎలా ఉంది? బాగున్నది. బాగుందా? చూసావా? భయపడ్డావా ఏమైనా? లేదా? అదిరిపోయిందా? జై బాలయ్య. జై జోరుగా. బాలయ్య. జై బాలయ్య. వావ్. కోకోకోలా, పెప్సీ. అరే బాబు కేక్స్. జై బాలయ్య. జై బాలయ్య. ఎలా ఉందండి సినిమా? మీరు వెయిట్ సూపర్ చేశారు. డూపర్ బ్లాక్ బస్టర్. బ్లాక్ బస్టరా? అంతే దబిడి దిబిడే. అంతే. రైట్, ఎలా ఉంది మూవీ? సూపర్. జై బాలయ్య. జై బాలయ్య. ఇంటికి వచ్చేసాం. జై బాలయ్య. ఫ్యాన్స్ కి అదిరిపోయింది. ఇంటి కొట్టారా? కొట్టారా బాలయ్య? సూపర్ హిట్. అంతే అంటారు. అంతే. అసలు బోయపాటికి నా బాలకృష్ణకి అదిరిపోయింది. మేడం, యాక్చువల్గా నాకు డౌట్ మేడం. చెప్పండి. నేను మిమ్మల్ని ఎక్కడ చూశానంటే నన్ను ఎక్కడ చూసారు? ప్రివిలేజ్ ఈవెంట్లో చూసా. ఓకే తర్వాత మిమ్మల్ని అఖండ 5th కూడా చూసా. ఓకే మళ్ళీ ఈరోజు 12th చూసా. ఓకే. నాకన్నా వీరమ్మలో మీరు ఉన్నారు మేడం. నేనున్నానండి, అభిమాని అంటే యాక్చువల్గా బిగ్ టీవీ అనేది బాలయ్య బాబుకి అభిమాన ఛానల్ అని చెప్పి నేను ఒక రకంగా అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కో సీన్ మైండ్ పోతుంది లోపల. మాకు ఎలివేషన్ ఇచ్చిందంతా బిగ్ టీవీ వాళ్ళే మేడం. అంతే అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫ్రీ పిఆర్పి అంటే బిగ్ టీవీ. ఫస్ట్ హాఫ్ పోనకాలు, సెకండ్ హాఫ్ లోడింగ్. అంతే. నాకు మొత్తం మైండ్ బ్లాక్. ఓకే, థ్యాంక్ యూ. ఓ మై గాడ్, సూపర్ ఉంది. ఎవడన్నా సినిమా బాగాలేదంటే ఆడు క్రిస్టియన్ ఉండాలి. సంపేస్తా. ఎవడన్నా బాగాలేదు. సూపర్ ఉంది. జై బాలయ్య. ఎవడన్నా సినిమా బాగాలేదంటే ఆడు క్రిస్టియన్ అయి ఉండాలి. సంపేసే ఎవడన్నా బాగాలేదన్నా సంపే వాడేస్తా. వావ్. సో సనాతన్ ధర్మం గురించి చెప్పారు. సినిమా ఎలా ఉంది? రియలీ ఆసమ్. వేరే లెవెల్. అక్కడ వచ్చి పీకే గారు వచ్చి ప్రాక్టికల్గా చేస్తున్నారు, ఈయన వచ్చి విజువల్గా చూపించాడు. ఏయ్! ఎలా ఉంది? మూవీ ఎలా ఉందండి? జై బాలయ్య. అంతే అంటారు. అంతే. సో మూవీ ఎలా అనిపించింది? జై బాలయ్య. శివ తాండవం. సినిమా ఎలా ఉంది? బాగుంది. అఖండ రుద్ర తాండవం బ్లాక్ బస్టర్. ఒకరు మాకు ఎదురొచ్చిన వాళ్ళకే రిస్క్, వాళ్ళకి మేము ఎదురు వెళ్ళిన వాళ్ళకే రిస్క్. జై బాలయ్య. ఏయ్! ఎలా ఉంది మూవీ? చాలా బాగుంది. సినిమా చాలా బాగుంది. యాజ్ ఎ ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. జై బాలయ్య, జై ఎన్టీఆర్. హైలైట్స్ బాలకృష్ణ, తమన్ అయితే చెవులు పోయినాయి. ఇప్పుడు నిద్రపోతాను లేదా ముందే చెవులు పోయినాయి. నాకు గొంతంతా పోయింది. మీకు కనిపిస్తుంది. బాలకృష్ణ సినిమా అసలు శివుడు కాన్సెప్ట్ అయితే మైండ్ పోయింది. చాలా బాగుంది సినిమా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ని. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై బాలయ్య. శివులు ఎక్కువ బాలకృష్ణ. శివుడు సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది సార్? సూపర్. ఫుల్ ఫ్రెష్ అండి సినిమా. బాగుందా? సూపర్. అఖండ ఫస్ట్ కంటే ఇదే ఇంకా బెటర్. వావ్. ఆల్మోస్ట్ సక్సెస్ మూవీ 100%. బ్లాక్ బాస్టర్. బాలయ్య తాండవం చూపించాడు. అసలు తిరుగులేదు. ఇంకా కాసుకోండి. బాక్స్ ఆఫీస్ కాస్కో. జై పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. తన ఏజ్ కు తగ్గట్టు గడపలు ఎంచుకున్నాడు. సూపర్. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ మాట. సూపర్ మాట. బాలయ్య ఏజ్ కు తగ్గట్టు గడపలు ఎంచుకుంటున్నాడు. బాగుంది, చాలా బాగుంది. సూపర్ మాట సినిమా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఎలా ఉంది? అదిరిపోయిందండి.
బాలయ్య బాబు బాక్స్ ఆఫీస్ తాండవమే అసలు ఆ, ఈ సినిమాకి నెగిటివ్ రివ్యూ చెప్తే వాడు మన హిందువే వాడు. అంతే అంటారు జై బాలయ్య. సార్ ఎలా? బాలయ్య ఆ, హైందవ ధర్మాన్ని నిలబెట్టే సినిమా తీశాడు. సూపర్. బాగుందా సార్ మూవీ? ఎక్సలెంట్. ఎక్సలెంట్. సూపర్. మూవీ ఎలా ఉందండి? మేడం మూవీ ఎలా ఉంది? సూపర్ గా ఉందండి. సూపర్ 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 బాగుంది. సినిమా బాగుంది. మూవీ ఎలా ఉంది? సూపర్. ఈ ప్రపంచంలో ఆగండి ఒక్క నిమిషం. ఈ ప్రపంచంలో మూడే నిజం. ఒకటి నిన్ను కాచే దైవం, రెండు నువ్వు పాటించే ధర్మం, మూడు అఖండ తాండవం. బాలయ్య బాబు గారు బోయపాటి గారు కాంబినేషన్ సినిమా వచ్చిందంటే లాజిక్ లేదు, ఏం లేదు. జై ఆల్రెడీ బ్లాక్ బస్టర్ ఆల్రెడీ కాషన్ నేను మహేష్ బాబు ఫ్యాను, కానీ ఈ సినిమాలో కూరగాయలు ఎట్లా వచ్చినాయి తెలుసా? కూర్చోలే ఎలా మొత్తం ఎవరితో ఉన్నా. జై బాలయ్య. ఒకప్పుడు అక్కడ అనుకున్నా, అక్కడ కాదు ఇది. అరే సినిమా సినిమా ఇగో బై వాళ్ళకి తెలియక సినిమా పెట్టి అక్కడ 2 అని పెట్టరు, కానీ సినిమాకి పేరు పెట్టే అవసరం లేదు. ఏం పేరు పెట్టాలో ఆలోచించలేదు. జై బాలయ్య. మీకు తెలిసి బాలయ్య అంతే. లేదు, మీరేం పేరు పెట్టాలనుకుంటున్నారు? అసలు పేరే పెట్టరు. నాకు డాన్స్ రాదు, నేను కూడా బయట డాన్స్ రాదు, కానీ డాన్స్ ఎలా ఉంది మూవీ? జై అఖండ తాండవం డాన్స్. జై బాలయ్య జై జై బాలయ్య 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 జై బాలయ్య జై జై బాలయ్య. బాలయ్య బాబు మళ్ళీ హిట్ కొట్టాడు. మూవీ చూసినంత వరకు శివుడికే చూసేస్తుంది, బాలయ్యకి చూసలేదు. శివుడు సినిమా మామూలు కాదు. బాలయ్య బాబు శివుని రూపంలో అఖండలో చూసాం. ఇంతవరకు బాలకృష్ణ శివతాండవం. సనాతన ధర్మం గురించి, హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి, నందమూరి తమను అనిపించుకున్నాడు. జై బాలయ్య. జై బాలయ్య.
రైట్ పండగ అద్దరిందా ఒక్క నిమిషం మేడం, నువ్వు అన్నట్టు బాలయ్య బాబు బంబర్ వన్ రికార్డ్ మేడం. కమాన్ సెకండ్ హాఫ్ కొత్త చించి పారదెంగిండు. ఎలివేషన్లు హనుమాన్లు ఏం చాలు. వన్ అండ్ ఓన్లీ బాలయ్య మ్యాన్స్ లవ్ చేసుకొని సినిమాకి వెళ్ళంటే కొత్త చించి పారదెంగు. అందరికీ ఒకటి చెప్తున్నాను, అందరూ పిల్లల్ని పెద్దల్ని అందరూ తీసుకుని వెళ్ళండి. సినిమా చాలా బాగుంది. మన ధర్మం తెలుస్తుంది, మన భారతదేశ చరిత్ర తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. పిల్లలకి కూడా తెలియాలి దైవం అంటే ఏంటి, భారతదేశం అంటే ఏంటి, అన్నీ తెలుస్తాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. అండ్ నేను చెప్పిన ఎవరికి నచ్చకపోయినా, సినిమా ఎవరికైనా నచ్చలేదా నెగిటివ్ టాక్ ఇచ్చి ఎవరైనా ఏమైనా అంటే వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, నరక దర్శన ప్రాప్తిరస్తు. సనాతన ధర్మం గురించి బిగ్ ఫ్యాన్ ఆఫ్ ఎన్బికే. యాక్చువల్గా ఎన్బికేలో పాపం ఆహర్నిశలు కష్టపడింది, ఆడియో రిజర్వేషన్లో కష్టపడింది పాపం మేడం మాత్రమే. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేయడం నేను చూశాను. థ్యాంక్ యూ. అండ్ మొత్తం అభిమానులు అందరిలో ఇవాళ పండగ కనిపిస్తుంది. యాక్చువల్గా నేను ఒకసారి ఇప్పుడు విలేకరుగా మారదాం అనుకుంటున్నా. మీరు ఎవరి ఫ్యానో నాకు ఒకసారి తెలియాలనుకుంటున్నాను. నేను పక్కా నందమూరి బాలకృష్ణ అభిమానిని. చూసారా? చూశాను. ఎలా ఉంది మీకు? అద్దరిపోయింది. అంతేనా? ఇక మాటలు లేవు ఇంకంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతకన్నా ఎక్కువ. అంతేనా? అంతే ప్రస్తుతానికి. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫ్యాన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని కనిపిస్తుంది. సో ఈ వెయిటింగ్ ఏదైతే ఉందో మిమ్మల్ని ఎవరిని కూడా హర్ట్ చేయలేదు. సో మెయిన్ గా అభిమానులు ఎవరిని కూడా హర్ట్ చేయలేదు. సినిమా అసలు మామూలుగా లేదు. ఎందుకంటే మేము కూడా చూడడం జరిగింది. ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఎలివేషన్ అసలు మామూలుగా ఇవ్వలేదు నందమూరి బాలకృష్ణకి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, చూడండి, అద్దరిపోతుంది. తర్వాత సెకండ్ హాఫ్ కూడా ఏదైతే సనాతన ధర్మానికి సంబంధించి ఉంటుందని చెప్పారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ కూడా అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలివేషన్. తమని చెప్పినప్పుడు బీజిఎంస్ అదరగొట్టాడు, స్పీకర్లు అయితే బద్దలైపోయినాయి. సో మరొకసారి బోయపాటి అలాగే బాలకృష్ణ కాంబినేషన్ లోని హిట్ కొట్టాడు. అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది జాతరగా. సో ఎనీవే కంగ్రాట్స్. సారీ టు ఇంటరప్ట్. చెప్పండి. ఐ వుడ్ లైక్ టు సే సంథింగ్. ఐ యామ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రభాస్. ఓకే. దిల్ రాజు గారికి ఒకటే మాట చెప్పాను, నెక్స్ట్ టు మై సీట్. సో తనకి ఒకటే మాట చెప్పాను, అఖండ ఏదైతే బీజిఎం తమనిచ్చాడో సేమ్ కైండ్ ఆఫ్ బీజిఎం ఐ వాంట్ ఇన్ రాజాసాబ్. సో మీకు రాజాసాబ్ కి కావాలి అట్లాంటిది. ఓకే ఓకే. సో ఎనీవే మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలని ఇఫ్ నాట్ నెక్స్ట్ బర్త్డే ఉంటే తమన్. ఓకే చెప్పండి. ఎంతో మంది హీరోలు మా బాలయ్యని తొక్కాలని చూశారు. ఈ రోజు తాండవం చూసినాక వాళ్ళ ఇళ్ళలోంచి లేరు, పడుకోమంటారు. ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టా కూడా లాస్ట్ టైం చెప్పాను, బంతి ఎంత కొట్టినా పైకి లేస్తుంది. అట్లా మా బాలయ్య బాబుని ఎంత తొక్కాలన్నా కూడా పైకి ఆకాశంలో శివుడు అనేవాడు తాండవం ఆడిచ్చాడు. ప్రతి ఒక్కరు హిందూ ధర్మం అంటే ఏంటో ఈ సినిమా చూసిన తర్వాత చెప్పండి. మా పక్క సీట్లో కృష్ణను కూర్చున్నాడు, ముస్లిం వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు వచ్చి బాలయ్య బాబుని ఒక శివుల్లాగా పూజిస్తున్నారు. జై బాలయ్య. ఇండస్ట్రీకి మొగుడు బాలయ్య బాబు. యాక్చువల్గా చెప్తున్నాను కదా, సనాతన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. ఎంత ఇదిగా చెప్పారంటే చాలా బాగా చెప్పారు. అక్కడ బాలయ్య కనపడలేదు, నిజంగా అఖండ అనేదే కనపడారు. ఆ క్యారెక్టర్ అంత బాగా చేశారంటే అసలు ఇంటర్వెల్కి ముందు ఆ హారతి తీసిన సీన్ గూస్ బంప్స్ అన్నమాట. అదిరిపోయింది అది. అసలు ఆ డైరెక్షన్, ఆ ఐడియా ఎలాగొచ్చిందో తెలియదు, అదిరిపోయింది ఆ సీన్ మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.
సో ఇది అఖండ ప్రీమియర్స్ కి సంబంధించి పబ్లిక్ టాక్. సో ఏది ఏమైనా మరొకసారి హిట్ కొట్టాడు నందమూరి బాలకృష్ణ అలాగే బోయపాటి కాంబినేషన్. సో ఇంకా రచ్చ లేపినట్టే అన్నట్టు మనకి ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది. బాక్స్ ఆఫీసులు మరోసారి బద్దలయ్యాయి. మ్యూజిక్ పరంగా తమన్ మామూలుగా స్పీకర్లు బద్దలు కొట్టలేదు. ఎస్ ఇది బాక్స్ ఆఫీస్ హిట్ అని మరొకసారి చెప్తున్నాం.